అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు తియ్యగా నోరూరించే కమ్మటి గజ్జికాయలని తయారు చేస్తున్నాను. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 2 కొబ్బరికాయలు సన్నగా తురుముకున్నాను. అందులో 300 గ్రాముల బెల్లం వేసి, చిటికెడు ఉప్పు, అర గ్లాస్ నీళ్లు వేసి సన్న మంట పైన ఉడికించేసుకున్నానండి. పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటలోనే దగ్గరికి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంటలో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా వస్తే చాలు. ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందాం. దీన్ని ఇలా పక్కన పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. వేడి చేసుకుంటున్నాను. 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో అర గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల గజ్జికాయలు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ పిండిలో వేడి చేసుకున్న నెయ్యి కూడా వేసుకుందాము. ఉండలు లేకుండా మధ్య మధ్యలో నీళ్లు కూడా వేసుకుంటూ చపాతీ ముద్దలా గట్టిగా కలిపేసుకుని పెట్టేసుకుందాం పక్కన. ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సాఫ్ట్గా అవసరం లేదు. ఇలా గట్టిగా చపాతీ ముద్దలా వస్తే సరిపోతుంది. చుట్టూ కొంచెం ఆయిల్ రాసేసి మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఊరనిచ్చేద్దాము. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న కొబ్బరిని కూడా ఒకసారి కలుపుకొని అందులో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. ఇది కూడా ఇలా కలిపేసుకుని చిన్ని ఉండలాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఉన్న కొబ్బరిని మొత్తం ఇలా చిన్న ఉండలాగా పక్కన చేసి పెట్టుకోవడం వల్ల మనకి పని అనేది తొందరగా అయిపోతుందండి. ఇలా ఉండలన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ ముద్దని మళ్ళీ ఇంకొకసారి అటు ఇటు కలుపుకొని ఇది కూడా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ ఉండలన్నీ కూడా చపాతీలాగా ఊరికే మందంగాను కాకుండా అలానే పలచగాను కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తేసుకుని పక్కన పెట్టుకొని ఈ గజ్జికాయలు చేసుకునే దాంట్లో కొంచెం ఆయిల్ అయితే రాసుకుందాము. మనకు తొందరగా ఊడొస్తుందన్నమాట. ఇందులో పెట్టేసి ముందుగా తయారు చేసుకున్న కొబ్బరిని కూడా పెట్టేసి చుట్టూ కొంచెం వాటర్ అనేది రాసుకోవాలండి. ఇది నీళ్లు రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొబ్బరి అనేది బయట రాకుండా ఉంటుందన్నమాట. ఇలా తీసుకుంటే ఇలా గజ్జికాయ అనేది నూనె రాయడం వల్ల మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అన్నీ ఒకటి తయారు చేసుకుని పెట్టేసుకుని ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని ఎక్కువ మంటలు కాకుండా చిన్న మంటలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా గజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది పాతకాలం వంట అయినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.